తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చే మీడియా మిత్రులకి అండ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం. ఇందాక చోటా ప్రసాద్ గారు చెప్పారు 10 సంవత్సరాలు అయింది నరేష్ గారు నరేష్ని కామెడీ సినిమా చూసేని మార్చింది మీరే. ఇదిగోండి ఈయన రాజా గారు, చోటప్ గారు, బ్రహ్మ గారు వీళ్ళందరూ నాందితోటి నన్ను అంటే డిఫరెంట్ సినిమాలు చేద్దామని నన్ను ఎంకరేజ్ చేశారు. బట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ అంటే నేను ఎప్పుడు చెప్పాను కామెడీని ఎప్పుడు వదలలేదని. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్ అండ్ చాలా రోజుల తర్వాత నాకు చంద్రమోహన్ గారు వచ్చి ఒక కథ చెప్పారు. దాని తర్వాత ఆ కథ బాగా నచ్చింది. అండ్ ఇంకో హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే అన్నపూర్ణ అండ్ అలాగే హాస్య ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారంటే దాట్స్ అంటే ఒక వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నేను నాగార్జున గారు పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను నా స్వామి రంగాలు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్ డ్రీమ్ కమ్ టు అన్నట్టు ఉంది. అండ్ ఈ సినిమా నేను డెఫినెట్గా చెప్తానండి. అంటే శ్రీనివాస్ రెడ్డి లేడు, ఇవాళ రాలేదు. పెద్ద నరేష్ గారు ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. మేము రెండో రోజు మూడో రోజు షూటింగ్ చేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చి నా దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు. అన్న ఒకటి చెప్పాలన్నాడు. ఏంటన్న? నాకు ఎందుకు ఈవీస్ వచ్చిన కదా సెట్లో వచ్చినట్టుందన్న చాలా రోజుల తర్వాత. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు 30-40 మంది ఆర్టిస్టులు అండి. అంటే కరోనా తర్వాత తెలియకుండా సినిమాలు కానివ్వండి లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి యాక్టర్స్ని కానీ కుదించడం మొదలుపెట్టారు. బట్ ఈ సినిమాకి మాకు చాలామంది కావాల్సి వచ్చారు. దాదాపు 30-35 మంది యాక్టర్స్ అండి, కామెడియన్స్ కానివ్వండి, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి. సో ఐ వాస్ చిన్న కొంచెం భయం ఉంది రాజా గారు ఎక్కడ అని. బట్ రాజా గారు అనుకున్నట్టు అందరినీ తీసుకొచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్గా నేను చాలా రోజులు ఎప్పుడు చెప్పను, ఈ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ డెఫినెట్గా 2.5 hours మీరు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మిస్ అయ్యారనుకుంటున్నాను నరేష్ని, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ 2.5 hours మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్విస్తాం. అండ్ థ్యాంక్స్ టు సురభి ఫర్ బీన్ అ కోస్టార్, వండర్ఫుల్ కోస్టార్. అండ్ మా రంభ ఊరొచ్చి మేనక వీళ్ళతోటి సెట్లు అంటే ఇప్పుడు తెలుసు కదా, ఒక్కొక్కరు దిగటానికి ఎంత టైం పట్టింది క్యారవాన్ నుంచి రావడానికి. బట్ ఎప్పుడు పాపం అంటే ఎస్పెషలీ ముగ్గురు గురించి ఎందుకు చెప్పాలంటే డిసెంబర్లో షూటింగ్ చేస్తున్నాం. ఆ టైంలో ఆల్మోస్ట్ 6 to 7 ఉంది. ఆ టైంలో ఇలాంటి కాస్ట్యూమ్స్ చేసుకుని నైట్ అంతా దాదాపు పొద్దున్న 5 వరకు 6 వరకు షూట్ చేశారు. అండ్ వాళ్ళు చాలా సిన్సియర్గా చేశారు. అండ్ అందరికీ ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే మా నందు గారు నాకు ఆయన చాలా ఇష్టం. అంటే చాలామంది అడుగుతున్నారు కామెడీ సినిమాలు ఎందుకు రావట్లేదు ఈ మధ్యకాలం అని. కామెడీ రాసి వాళ్ళు తక్కువయ్యారు. అండ్ నేను అదే చెప్పాను నందు గారికి, సార్ మీరు డైరెక్టర్ అయిపోవద్దు అండ్ ప్లీజ్ సీరియస్ సినిమాలు కాదు కామెడీ సినిమాలు రాయండి అని. అండ్ ఆయన ఒక విజన్, చంద్రమోహన్ గారు ఎంత అనుకున్నారంటే ఆ విజన్ని 100% అంటే నేను చదువుతున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ మీ నవ్వుకుంటే ఆన్ సెట్లో అది డెఫినెట్గా అది వస్తుందని నేను అనుకున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత సీన్ పేపర్ చూసి నవ్వుకుని ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఒక మైండ్లో ఉంటామండి. అంటే అది మూడ్ అంటారా లేకపోతే ఆ క్యారెక్టర్లో ఏదో ఆలోచిస్తూ దాని గురించి ఉంటాం. బట్ కామెడీ సినిమా చేసేటప్పటికి చాలా ఫన్ ఉంటుందండి. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. సో అగైన్ మా రాజా గారు చెప్పినట్టు ఈ సినిమా September 4th పెద్ద హిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ రాజా గారితో సినిమా చేస్తున్నాం. అండ్ మా చైతన్య భరద్వాజ్ గారికి మంచి ఇది ఇచ్చారు, మాకు సాంగ్స్ ఇచ్చారండి. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ రామరెడ్డి గారికి, మా చోటా ప్రసాద్ గారికి, అంటే మా సినిమాల్లో అన్ని టైటిల్స్ మారుతుంటాయి కానీ పేర్లు మారవండి. చోటా ప్రసాద్ గారు అండ్ బ్రహ్మకళ్ళి గారు బిన్ కాన్స్టెంట్ నాకు నాంది దగ్గర నుంచి. సో దే మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాషన్ తోటి, అంటే మేము కొట్టి చూపించాలి హిట్ 100%. అండ్ కామెడీ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అప్పటికిప్పుడు కొంచెం కామెడీ మారింది. సో అప్డేటెడ్గా మేము అన్నీ తీసుకుని వస్తున్నాం. అండ్ September 4th డెఫినెట్గా మిమ్మల్ని అందరిని నవ్విస్తాం, ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను గ్యారంటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో రంభ, ఊర్వశి, మేనక అన్న బిరుదులన్నీ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? రంభ ఎవరు, ఊర్వశి ఎవరు, మేనక ఎవరు? అది మా డైరెక్టర్ గారిని అడగాలండి. మీరు చెప్పండి. యాజ్ ఎ హీరోగా నార్మల్గా అండ్ చాలా వర్క్ చేసిన వాళ్ళు కాదు మిగతా హీరోయిన్లు అంటే అందరూ అంటే మంచి యాక్టర్సే కదండి. మీ సినిమా టీం కాకుండా మిగతా హీరోయిన్లలో రంభ అని ఎవరిని చెప్పండి అమ్మ, ఎవరన్నా చెప్పండి మీరు. నేను హీరోయిన్ కాదులే కానీ సో బేసిక్గా సో సమాంత గారు ఉన్నారు, తమన్నా గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. సో ఇలా అందరూ ముగ్గురు, మీరు అన్నట్టు ముగ్గురు అనుకోండి.
ఓకే థ్యాంక్ యూ నరేష్ గారు Thank you. థ్యాంక్ యూ సో మచ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో వీ హ్యావ్